ఇప్పుడు నేను పార్టీ వీడే పరిస్థితి వాస్తవంగా 20 మాసాలు నేను ఒక విధంగా అంటే ఏ విధంగా మానసిక క్షోభకు గురయ్యాను. ది డే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చేయబడడం జరిగిందో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లభించాల్సిన ఒక హక్కులు నేను బేసికల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ 2 ఇచ్చాను. సీఎం గారికి లక్ష్మణ్ గారి నేను కలిసి ఇచ్చా అని ఉంటేనే ఏదైతున్నదో అరే ఇంకా మీ అపాయింట్మెంట్ నియామకం కాలేదా అని ఆ పక్కన ఉన్న వేం నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చి అనౌన్స్ చెప్పి ముఖ్యమంత్రి గారి మాటకే విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పండి. ముఖ్యమంత్రి గారి మాటకే విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పంటున్నా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేటే కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వారు స్వయంగా పేర్కొన్నారు మేము 80% ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అంటే ఆరంభంకి వెళ్ళి పార్టీ బలోపేతం కూడా పనిచేసిన వాళ్ళు సీనియర్స్కి గుర్తింపిస్తాం. అది స్థానిక సంస్థల ఎన్నికలే కానీ లేక నియామకాలు ప్రభుత్వ పదవులే కానీ ఏవైనా కానీ అని చెప్పాను. ఇదే మీరైతే ప్రత్యక్ష సాక్షులు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా టికెట్ల పంపిణీ జరిగిందో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మున్సిపల్ టికెట్లు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఇవ్వడం జరిగిందంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. మనకి ఆయనకు ఏం ఫీడింగ్ ఉందో ఏంటో నాకు తెలియదు కానీ నా సూచన మేరకు టికెట్ ఇచ్చినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా ఎదురు నిలిచి స్వతంత్రంలో పోటీ చేసిన 9 మంది గెలిచిందా. ఈ 9 మందికి నువ్వు టికెట్లు ఇచ్చి ఉంటే వాళ్ళు పోటీ చేసిన వాళ్ళ నా మొండితనం అంటే నా మొండితనం అంటే నువ్వు నన్ను ఎంత పిల్లిని అర్రలేసి కొడితే ఏం చేస్తుంది, పిల్లిని అర్రలేసి కొడితే ఏం చేస్తుంది, తిరుగుబాటు చేస్తుంది. వాళ్ళు నువ్వేదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీని నువ్వు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నావా. ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి, అది రివర్స్గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా. అధిష్టానం సూచనల మేరకు రాష్ట్ర స్థాయి పార్టీ నిర్వహణ కొనసాగాలి. రివర్స్గా కొనసాగుతుందని చెప్పి అంటున్నా. ఇది పదవులు సమస్య కాదే. నేను పదవులు అన్నీ చూసి నువ్వేం చూసినావు నాకు తెలియదు కానీ నేనైతే అన్ని పదవులు చూసిన ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూసి నేను పదవుల కోసమే ప్రజా జీవితం అనుకున్నట్టయితే నిజంగా పడిగాపులు కాసేవాడు నీ దగ్గర. నా పదవులు ప్రధానం కాదు, ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మగౌరవం ప్రధానం అని చెప్పి అంటున్నా. ఆ ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మగౌరవం ప్రధానం కాబట్టి ఏది ఇస్తుందో మరి కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళ కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలీకుడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వయసులో నాకంటే పిన్న, నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏది ఇస్తుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏది ఇస్తుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసిండు. ఇలా కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయనకు ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయనకి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. 10 ఏళ్ళు కేసీఆర్ విమర్శించి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అందరూ ఉండడం అనేది విదూరంగా ఉందని చెప్పేసి ఇప్పుడు నిజమే. కేసీఆర్ గారిని విమర్శ అంటే నేను విధానపరంగా నేను మాట్లాడడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఎన్నడూ ఏ నాయకుని విమర్శించలేదు. ఇలా ప్రాణహిత నదీ జలాలకు సంబంధించి వినియోగం ఏదైతున్నదో తుమ్మడి ఎటువంటి చేస్తే బాగుంటుండే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాయి. ఇవాళ అది ఎప్పుడైతే 152 మీటర్ల నిర్మాణం సాధ్యం కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదో దాన్ని దే బ్రాట్ ఇట్ డౌన్ టు 100 మీటర్ లెవెల్. వీళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తుమ్మడి ఎటు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పి 3 సంవత్సరాలు గడుస్తుందా. నువ్వు ఎందుకు నిర్మాణం చేయటం లేదు, ఎందుకు ఉపక్రమిస్తలేవు. వీళ్ళ అల్టిమేట్గా ఏది ఇస్తుందో అదే మేడిగడ్డనే ఇవాళ మనకి ఏది ఇస్తుందో తెలంగాణ రైతాంగాన్ని రక్షణ అనే విధంగా ఏది ఇస్తుందో దాని పునరుద్ధరింపుకు చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి దాకా ఏది ఇస్తుందో
దాన్ని కేవలం కేసీఆర్ గారిని ఒక దోషిగా ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా దాన్ని నాంచబెట్టడం. ఇవాళ ఒకవేళ మేడిగడ్డ నిర్మాణం పునర్నిర్మాణం గట్టి వెంటనే చేయలేకున్నట్టయితే రాబో భవిష్యత్ తరాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని క్షమించాయని చెప్పంటున్నాను. భవిష్యత్ తరాలు ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ జవాబుదారీగా మిగిలిపోతుందని చెప్పంటే అది రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పంటున్నాను. వీళ్ళ ఒక ప్రాజెక్టులకు సంబంధించిన అంశమే కాకుండా ఇలా రైతు భరోసా మనం 15,000 ఇస్తామని చెప్పాను, 3 పంటలు ఎగ్గొట్టినాం. మీరు ఇవాళ తులం బంగారం అధికంగా ఇస్తామని చెప్పాను, కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు వివాహ సమయం లోపల అది ఎగ్గొట్టినాం. ఆసరా పెన్షన్ ఏదైతుందో 2,000 4,000 చేస్తామని చెప్పాను, అది ఎగ్గొట్టినాం. ఒంటరి మహిళలకు ఏదైతుందో వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాను, దాని ఊసు లేదు. వ్యవసాయ కార్మికులకు ఏదైతుందో నెల 1,000 రూపాయలు వాళ్ళకి ఏదైతుందో భూమి లేని నిరుపేదలకు కల్పిస్తామని చెప్పాను, దాని ఆలోచన లేదు. ఆటో కార్మికులకు ఏదైతుందో వాళ్ళకి నెలకు 1,000 రూపాయలు ఏదైతుందో ప్రోత్సాహిస్తామని చెప్పాను, అది లేదు. అంటే వాస్తవంగా నువ్వు ఇవాళ మనం ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేని పరిస్థితులలో రాష్ట్రం తిరోగమన చర్యపోతుంది. ఇలా ప్రజలు ఏదైతుందో ఏ నియమ కేసీఆర్ అనే ఉంటారు పెద్ద మనిషి. వాళ్ళ ప్రజలు ఏదైతుందో ఆ పెద్ద మనిషి కేసీఆర్ అనే ఉండే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, చేసింది లేదు, పెట్టింది లేదు, అన్ని మభ్యపెట్టే మాటలు ఇవన్నీ పక్కన పడేసి అక్కడ హైడ్రా పట్టుకున్నాడు. ఎన్నికల్లో చేసినట్టు ఒక ప్రణాళిక ఏదైతుందో వాగ్దానాలు ఇవన్నీ పక్కన పడేసిండే. హైడ్రా పట్టిండు, మూసి సుందరీకరణ అంటాడు. మూసి ప్రక్షాళన చేయను ఆయన, కావాల్సింది మూసి ప్రక్షాళన పక్కన పెట్టి నేను మూసి సుందరీకరణ చేస్తా. ఆ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కింద కరెక్ట్ నిర్మాణం చేసి వాడిని వినియోగంలోకి తెచ్చినట్టయితే మూసి ప్రక్షాళన అయిపోతుంది. అసలు మూసి ప్రక్షాళన దృష్టి కేంద్రీకరించకుండా ఇలా సుందరీకరణ ఒక నువ్వు ఇవాళ కమర్షియల్ ఒక రియల్ ఎస్టేట్ మరి మరో ఒక భూ కుంభకోణాన్ని తెరదీసే విధంగా పాలన కొనసాగానికి ఎవరేం చేయాలని చెప్పి అంటున్నాను. ఇవాళ నేను ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను బ్యాండ్ వాగన్ నేను చేరేటోని కాదు. నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు ఏదైతుందో పార్టీ పనిచేయడం జరిగిందో నేను కొనసాగే ప్రయత్నం చేశాను నేను. కానీ ఎప్పుడైతే అధిష్టానం పట్టు కోల్పోయింది, ఇప్పుడు అలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారిపై ఏదైతుందో పట్టు కోల్పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పనిచేయాల్సినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే రివర్స్ ఏదైతుందో అధిష్టానాన్ని నడిపించేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాయి. వీళ్ళని కేవలం ఏదైతుందో నా ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రధానం అంటున్నా, పదవులు కాదు. నా కార్యకర్తలకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రధానం అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారు ఏదైతుందో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, వయసులో నాకు సమకాలికుడు. ఆయన ఏదైతుందో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధంగా పాటుపడో గమనించిన మనం ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రజాకాంక్ష. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక విధంగా ప్రజాకాంక్ష అని చెప్పి అంటున్నాను. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డదో ఇలా ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ గారి సారథ్యమే ఇవాళ ఏకైక మార్గం అని చెప్పని ప్రజల్లో ఏర్పడ్డది. ఇవాళ ఎక్కడ చూసినా మీరు ప్రజల్లో గమనిస్తే ఇలా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఇది నానుడి అంటున్నా. ప్రజల్లో నానుడి పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. వీళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో ఏదైతుందో అన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆయన నాయకత్వం వహించి మరి ముందుకు నడిపించిండో ఉద్యమాన్ని, ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ఇవాళ వారితో సాధ్యమవుతుందనే ఒక భావనతోని వారి నాయకత్వం పనిచేయడానికి మరి ముందు పోవడం జరుగుతుంది.